అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. తమ్మళ్లపల్లి నియోజకవర్గం పర్యటనలో భాగంగా హార్స్లీ హిల్స్ లో పార్టీ కార్యకర్తలు, నాయకులతో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమావేశం ఏర్పాటు చేశారు. మండలాల వారీగా సమావేశం నిర్వహిస్తుండగానే బయట శంకర్ వర్గీయులు, జయచంద్రారెడ్డి వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ బాహాబాహికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఉద్రిక్తత నేపథ్యంలో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు మంత్రి జనార్దన్ రెడ్డి. మంత్రి సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోవడంతో కోపోద్రిక్తులైన శంకర్, జయచంద్రారెడ్డి వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డంతో రంగప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది. త్వరలోనే మండలాల వారీగా ప్రతి కార్యకర్తకు సమాచారం ఇచ్చి మళ్లీ సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. సీఎం వార్నింగ్ ఇచ్చి గంటల గడవకు ముందే తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. థ్యాంక్ యూ రేహానా. అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లి హార్స్లీ హిల్స్ లో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు నాయకులైతే మాత్రం తనుకున్నటువంటి సంఘటన అయితే జరిగింది. ఇది కూడా సాక్షాత్తు ఇన్ఛార్జి మినిస్టర్ అంటే అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జి గా ఉన్నటువంటి మినిస్టర్ బీసీ జనార్దన్ రెడ్డి అయితే మాత్రం ఈ రోజు ఒక కార్యకర్తలతో కూడా ఒక సమావేశం అయితే ఏర్పాటు చేశారు. ఒక సమావేశంలో కూడా రెండు వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే మాత్రం ఒక గొడవలకు కూడా దిగినటువంటి ఘటన అయితే ఏర్పడింది. దాంతో పాటుగా ఇద్దరు వర్గీయులకి సంబంధించినటువంటి కార్యకర్తలు మాట పెరిగి కూడా గొడవకి దారితీసి తన్నుకోవడం వరకు కూడా వచ్చింది. ఇది సాక్షాత్తుగా బీసీ జనార్దన్ రెడ్డి ఎదుటే ఈ యొక్క సంఘటన జరగడంతో కూడా తను ఆ ఒక సమావేశంలో అర్ధాంతరంగా కూడా వెళ్ళిపోయినటువంటి ఘటన అయితే ఏర్పడింది. అంటే మామూలుగా అయితే మాత్రం జిల్లాకు సంబంధించినటువంటి ఎటువంటి కార్యక్రమాలు జరుగుతా ఉంది, ఒక టీడీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఎలా పనిచేస్తా ఉన్నారన్న దానిపైన ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు అందరూ ఎమ్మెల్యేలు, మినిస్టర్ల పైన కూడా ఒక సర్వే కూడా ఒకటి నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే ఎవరైతే యాక్టివ్ గా ఉంటున్నారో అందరూ కూడా ప్రజలకి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఇటువంటివి అంతా కూడా చేస్తున్నారు. అలాగే అవినీతికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అయితే ఎవరున్నారో వారి పైన కూడా వేటు వేసేందుకు కూడా ఒక సర్వే రిపోర్ట్ కూడా తీసుకొచ్చింది సీఎం చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఒక సర్వే టీం అయితే. సో ఇదే విధంగా కూడా వాటన్నిటిని ఎదుర్కోవడానికి జిల్లాకు సంబంధించినటువంటి ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఒక సమావేశంలో చర్చించడానికి అయితే మాత్రం ఈ రోజు మదనపల్లిలో ఉన్నటువంటి హార్స్లీ హిల్స్ లో అయితే ఒక సమావేశం ఏర్పాటు చేశారు. కాకపోతే దీనికైతే మాత్రం అన్నమయ్య జిల్లాగా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి అధ్యక్షన అయితే ఒక సమావేశం అయితే నిర్వహించారు. దీంట్లో జయచంద్రారెడ్డి వర్గీయులు అయితే మాత్రం అక్కడికి చేరుకోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఇంకొక అంటే దీపక్ రెడ్డి కూడా అంటే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వర్గీయులు అయితే మాత్రం అక్కడ చేరుకొని ఒక వర్గ విభేదాలు కూడా బయటపడినటువంటి ఉంది. ఒక ఇన్ఛార్జి మినిస్టర్ గా ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి ఎదుటే కూడా వాళ్ళిద్దరు నినాదాలు చేయడం, ఒకరికొకరు అక్కడ బహిష్కరణగా కూడా వాళ్ళిద్దరూ కూడా గొడవలకైతే ఎగబడంతో పాటుగా తన అర్ధాంతరంగా కూడా వెళ్ళిపోయారు. మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు వర్గ విభేదాలు లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లకుండా అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేయాలి అనే విధంగా కూడా మరొక సమావేశం కూడా ఏర్పాటు చేస్తామనేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు. కాకపోతే ఆయన వెళ్ళిపోయిన తర్వాత నుంచి కూడా అక్కడ ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఒక జయచంద్రారెడ్డి వర్గీలే కాకుండా శంకర్ రెడ్డి వర్గం కూడా వీరిద్దరు వర్గాలకు కూడా ఒకరిపైన ఒకరు దాడి చేసుకోవడంతో అక్కడికి పోలీసులు జోక్యం చేసుకొని వారిద్దరిని కూడా చెదరగొట్టేటువంటి ప్రయత్నాలు అయితే చేశారు. ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొనడంతో హుటాహుటిను కూడా అక్కడ పోలీసులు కూడా రంగప్రవేశం చేసి ఒక పరిస్థితిని కూడా సర్దుమరిచే విధంగా కూడా కొనసాగించారు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి శంకర్ రెడ్డి వర్గీయులు, జయచంద్రారెడ్డి వర్గీయులు అయితే మాత్రం ఒకరికొకరు ఎవరు కూడా తగ్గకుండా ఒకరిపైన ఒకరు నినాదాలు చేసుకుంటూ ఒకే పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు వర్గీయులు కూడా విభేదాలు రావడంతో పాటుగా పెద్ద ఎత్తున అయితే మాత్రం గొడవ అయితే జరిగిందనేది తెలుస్తాను. దీనికి అసంతృప్తిగా ఉన్నటువంటి వర్గీయులు అలాగే అక్కడ ఉన్నటువంటి పార్టీ నాయకులు కూడా దీనిపైన అయితే కూడా తీవ్ర వ్యతిరేకత రావడంతో అక్కడ ఉన్నటువంటి బీసీ జనార్దన్ రెడ్డి కూడా వెనుదిరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారా జిల్లా ఇన్ఛార్జ్ గా ఉన్నప్పటికీ
అక్కడ ఉన్నటువంటి అంటే పార్టీలో ఏం జరుగుతా ఉంది, జిల్లాలో ఏం జరుగుతా ఉంది అన్న విషయాలు కూడా బీసీ జనార్దన్ రెడ్డికి తెలియకపోవడంతో అందరూ కూడా దీనిపైన అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఒక ఇన్ఛార్జి మినిస్టర్ ముందే 2 వర్గీయులు కొట్టుకోవడం, దానికైతే మాత్రం ఆల్రెడీ ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ వీళ్ళంతా కూడా వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేటువంటి పరిస్థితులు తీసుకురావాలి, ప్రజల్లో మమేకమై ప్రజలకి దగ్గరగా ఉంటూ అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూసుకోవాలనేసి ఇప్పటికే ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలకు కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి వార్నింగ్ ఒక్కరోజు గడవక ముందుగానే మరొకసారి ఒక మదనపల్లిలో 2 వర్గీయులు ఒకే పార్టీకి సంబంధించినటువంటి అంటే టీడీపీకి సంబంధించినటువంటి శంకర్ రెడ్డి వర్గం కానీ జయచంద్రారెడ్డి వర్గం కానీ మినిస్టర్ ముందే గొడవ పడడంతో పాటుగా ఇది ఒక పెద్ద ఇష్యూగా కూడా మారేటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో పోలీసులు జోక్యం చేసుకోవడంతో పాటుగా కొంతవరకు అయితే మాత్రం సద్దుమరిగింది. అప్పటికే ఈ యొక్క 2 వర్గాలు కూడా అప్పటికే పరస్పరంగా దాడి చేసుకొని కొట్టుకోవడం, పెద్దగా నినాదాలు తీయడం వరకు రావడంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి వకీల్ని అసలు కంట్రోల్ చేయడానికి కూడా కొంచెం సమయం అయితే తీసుకుంది. దీనికి డిఎస్పీ స్థాయి అధికారులు అలాగే అక్కడికి పోలీసులు కూడా అధికంగా వచ్చి ఒక పరిస్థితిని అయితే సద్దుమణిగేలాగా చేశారు. మరొకసారి జనార్దన్ రెడ్డి ఎటువంటి సమావేశం నిర్వహించే ముందుగా కూడా పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత ఇటువంటి కార్యక్రమాలు అయితే నిర్వహించాలి. దాని ద్వారా పూర్తి స్థాయి బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తామనేసి డిఎస్పీ అయితే తెలిపిన పరిస్థితి అయితే ఉంది. సో దీని ద్వారానే మళ్ళీ కూడా మరొకసారి ఇటువంటి కార్యక్రమాలు జరిగే ముందు ఇలాంటి పరిస్థితులు ఏర్పడకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటామనేసి జనార్దన్ రెడ్డి అయితే వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే మదనపల్లిలో కనిపిస్తుంది. ఓకే నరేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.